సీరియల్స్లో మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకొని మన బ్యూటిఫుల్ క్యూట్ గర్ల్ జగదాద్రి సీరియల్తో చాలా మంది ప్రజలకైతే చాలా దగ్గర అయ్యావు. సో ఆఫర్ ఎలా వచ్చింది అంటే ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద క్యారెక్టర్ ఎలా చేస్తున్నావు? వాళ్ళు ఇచ్చారు కాబట్టి చేస్తున్నా. ఓ నైస్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఓకే ఫస్ట్ క్లాస్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సో ఏ డైరెక్టర్ అన్నా లైక్ ఫైనల్ దాకా జరిగి లాస్ట్ మూమెంట్ ల్యాండ్ ఇచ్చిన డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా ఉన్నారా? బాధ కలుగుతుంది, బట్ మనం ఏం చేయలేం కదా. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్. కొన్ని క్వశ్చన్స్ అడగండి. ఏం క్వశ్చన్స్? స్కూల్లో A+B² స్క్వేర్. వద్దు. తూల తీరిందా అరెరె తూల తీరిందా బాగా తూల మళ్ళా పొట్టి పిల్ల, ఓయ్ పొట్టి పిల్ల, నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల, పొట్టి పిల్ల. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు SR టీవీ. సో ఇవాళ గెస్ట్ ఎవరో తెలుసా? సీరియల్స్లో మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకొని మన బ్యూటిఫుల్ క్యూట్ గర్ల్ జస్మిక అయితే మనతో ఉన్నారు. అలాగే ఎస్పెషల్లీ చిన్ని అనే ఒక ఆర్ట్ ఫిలింతో ప్రజలకి చాలా దగ్గర అవ్వబోతున్నారండి. సో జస్మిక గారు ఉన్నారు, ఆ చిన్ని ఆర్ట్ ఫిలిం డైరెక్టర్ మన ఆనంద్ గారు అయితే మన స్టూడియోలో ఉన్నారు. సో ఇద్దరినైతే అడిగి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగి అయితే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? సో హాయ్ గైస్. హాయ్. హాయ్ జస్మిక, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్. ఏంటి ఆ హెయిర్ స్టైల్స్ చాలా బాగుంది, స్టైలిష్గా. థ్యాంక్ యూ. నేమ్ చెప్పునా? దీన్ని ఏం చెప్పాలా? కోకుమ కుచిపై. ఏంటి? కోకుమ కుచిపై. ఓకే ఫారెన్. నో, కొరియన్. కొరియన్. ఓకే నైస్. అంటే హైదరాబాద్కి పరిచయం చేద్దాం అనేసి ఈ టైంలోనే కొంచెం డిఫరెంట్గా స్టైల్గా ట్రై చేశారా? ఎస్. సో ఎస్పెషల్లీ జస్మిక పప్ప, నీ గురించి చెప్పుకోవాలంటే జగదాద్రి సీరియల్తో చాలామంది ప్రజలకైతే చాలా దగ్గర అయ్యావు. సో ఆఫర్ ఎలా వచ్చింది అంటే ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద క్యారెక్టర్ ఎలా చేస్తున్నావు? వాళ్ళు ఇచ్చారు కాబట్టి చేస్తున్నా. పంచ్ తీసుకోవాలి అప్పుడప్పుడు. జగదాద్రి సీరియల్ చేసేటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది సీరియల్ అంటే ఎక్కువ యాక్టర్స్తో కావచ్చు, సో వాళ్ళతో ఎలా ఉంటుంది సెట్లో నీకు? చాలా బాగుంటాయి. చెప్పు జస్మిక, నీ నుంచి ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నావు, నువ్వేం చెప్తావు అనేసి. నాకు షూటింగ్కి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ షార్ట్ లో ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఓకే. మళ్ళీ నేను షూటింగ్ చేసేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఫంక్షన్ సీన్స్ అవుతే హ్యాపీ ఉంటుంది. సో ఎన్ని డేస్ నుంచి చేస్తున్నావు ఈ సీరియల్? అంటే స్కూల్కి వెళ్తున్నావా? ఫస్ట్ వెళ్తున్నావా? రెగ్యులర్ అటెండెన్స్ మీ ప్రిన్సిపల్ నెంబర్ కనుక్కొని చెప్తా మళ్ళీ, అంటే కనుక్కోవచ్చా ఎందుకు రెగ్యులర్గా వస్తుందా వస్తలేదా జస్మిక అని? మా ప్రిన్సిపల్ నెంబర్ నాకు తెలియదు. నాకు తెలుసు, ఎంత చెప్పా. ఎందుకంటే నీ ఫ్యాన్స్ అందరు చూస్తున్నారు, రోజు కాల్ చేసి సతాయిస్తారు మీ ప్రిన్సిపాల్కి. ఎందుకు? సో ఎక్కడ స్టడీ అంతా మీది ప్రాపర్ ఎక్కడ జస్మిక? నా స్కూల్ నేమ్ చెప్పాలా? స్కూల్ నేమ్ చెప్పు, నువ్వు ఎక్కడ పుట్టినావు, మీ పేరెంట్స్ గురించి చెప్పు. ఎగ్జైట్మెంట్ నీ ఫ్యాన్స్. నేను SGB స్కూల్లో చదువుతున్నా. SGB. FGB. F కాదు, SGB హై స్కూల్. ఓ నైస్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఓకే ఫస్ట్ క్లాస్. మా ఓకే నైస్. మీది ఎక్కడ ప్రాపర్ ఎక్కడ పుట్టినావు నువ్వు? పుట్టాను నాకు తెలియదు. నువ్వు పంచలేస్తున్నావు అంటే జబర్దస్త్లో కూడా చేస్తున్నావు కదా? చేస్తున్నాను. ఓకే. లాస్ట్ టైం ఎవరో టీంలో చేసినట్టున్నావు, లాస్ట్ లో రాకేష్ జబర్దస్త్ టీంలో చేసినట్టున్నావు కదా? ఓకే ఇదంతా కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ సీరియల్స్ ఇప్పుడు జగదాత్రి సీరియల్ చేస్తాను కంటిన్యూగా, అదే సీరియల్. ఇంకా వేరే ఆఫర్స్ కూడా రావట్లేదా? అంటే వేరే సీరియల్స్ ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, దాంట్లో ఉన్నట్టు తెలిసింది, నిజమంటావా? కాదు. అంటే నీ ఫ్యాన్స్కి చెప్పు, నేను ఆ సీరియల్ కూడా కనిపించబోతున్నా, మీరు అందరు చూడండి, సపోర్ట్ చేయండి అని. నేను జగదాత్రి సీరియల్ లోనే చేస్తున్నా, నెక్స్ట్ ఆ సీరియల్ చేయట్లే. ఇప్పుడు మూవీస్ ఏం చేస్తున్నావు? ఇందాక చెప్పింది చిన్ని మూవీ చేస్తున్నాను. ఓకే నైస్. నెక్స్ట్ అభిమన్యు. ఓకే. హతవీధి చేస్తాను. ఓకే సూపర్. ఇప్పుడు పెద్ద మూవీస్ ఏం చేయట్లేదా? అది ప్రభాస్ ఒక మూవీ చేశాను. ఓకే ఫర్ ప్రభాస్ మూవీ.
కల్కి సినిమా ఏం ట్రై చేయలేదా? అంటే ఈ మధ్య చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కదా, మీ మమ్మీ తీసుకెళ్ళలేదా ఆడిషన్స్కి? అప్పుడప్పుడు ఇది ఆడిషన్ కదా. మీ మమ్మీ ఎలా ఎంకరేజ్ చేస్తుంది? అంటే నీలో ఏమైనా స్పెషల్ టాలెంట్ ఏమైనా చూసా, లేకపోతే అందం చూసా? అంటే ఎలా ఇంట్రెస్ట్ కలిగింది నీకు ఈ సీరియల్స్కి రావడానికి, యాక్టింగ్ పై? చిన్నప్పుడు నేను చేసేదాన్ని కాదు యాక్టింగ్, ఇప్పుడు ఇలా అయ్యాను కాబట్టి మమ్మీ చేయదు. అంటే మీ మమ్మీ యాక్టర్ అవుదాం అనుకొని వచ్చి కాకపోయేసరికి నిన్ను ఎంకరేజ్ చేస్తుందా? అంటే మీ మమ్మీ కళ నువ్వు నెరవేరుస్తున్నావు. ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్నెస్గా ఉంటావు కదా, అంటే ఏంది నువ్వు? అంటే నీ ఫ్యాన్స్కి ఏదో ఎంటర్టైన్మెంట్లో చేయాలనేసి ఇన్స్టాలో కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నావా? ఓకే, నైస్, సూపర్, ఎంత క్యూట్గా మాట్లాడుతున్నావు. నీ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంది. ఇంకొకసారి పేరు చెప్పు. కుంకుమ కుచిబాయ్. ఓకే, రైట్ అండి. ఇప్పుడైతే నేను చెప్పాను కదా, మన చిన్ని ఆర్ట్ ఫిలిం డైరెక్టర్ అయితే మనతో ఉన్నారని చెప్పాను కదా. సో ఆ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినా, నెగిటివ్గా చెప్పినా కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి నైట్ పగలు కష్టపడి ఒక చిన్ని అనే ఒక ఆర్ట్ ఫిలిం అయితే చేశారండి. ఎందుకు చేశారంటే చాలా మూవీస్ ఆఫీస్లకి, చాలా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి చాలా మందిని కలిసి కూడా ఎవరు ఆపర్చునిటీ ఇవ్వకపోతే తనకంటూ ఒక టీముని క్రియేట్ చేసుకొని ఒక ఫైనల్గా అయితే ఒక చిన్న ఆర్ట్ ఫిలిం అయితే ప్రజల ముందుకు అయితే తీసుకురాబోతున్నారండి. రీసెంట్గా ప్రివ్యూ కూడా వేసుకున్నారు. సో ఫ్రెండ్స్ సపోర్ట్ తోటే చేశాడంట. సో ఏంటి కష్టాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఒక యాంకర్గా సపోర్ట్ చేయాలనేసి ఒక డైరెక్టర్కి అయితే నేను సపోర్ట్ చేయడానికే ఈరోజు స్టూడియోకి అయితే పిలిచానండి. సో ఆ డైరెక్టర్ ఎలా చేశారు, ఎలా అనిపించింది, ఇప్పుడు ఫైనల్గా అయితే మనం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్. సో ఫైనల్గా ఒక ఆర్ట్ ఫిలిం తోటి అయితే ప్రజల ముందుకి రాబోతున్నారు. ఓకే, చిన్ని ఆర్ట్ ఫిలిం అని ఎందుకు పెట్టాలనిపించింది నీకు? టైటిల్ పాప మీద నడిచే కదా. ఇప్పుడు బేసిక్గా చాలామంది హీరోయిన్స్ని పెట్టే సినిమాలు తీస్తారు కదా, ఒక చిన్న పాపను పెట్టి ఎలా తీయాలనిపించింది? నీకు ధైర్యం ఏంటి? కంటెంట్ అంతే. నేను ట్రస్ట్ చేసిన కంటెంట్ జనాలకి రెగ్యులర్గా అందరి ఫ్యామిలీస్లో పెళ్ళైన వాళ్ళందరూ జరిగే కంటెంట్ కాబట్టి కనెక్ట్ అయిపోతారు. సో అందుకోసం ఆ కాన్ఫిడెన్స్ అంతే. పాప మీదే తీస్తే జనాలు ఖచ్చితంగా తగులుతుంది, డెఫినెట్గా హిట్ అవుతుంది. కంటెంట్ ఉంటే ఆడియన్స్ చూస్తారని? డెఫినెట్గా. ఎప్పటి నుంచి ఏ కంటెంట్ అయినా కానీ కంటెంట్ ఉంటే జనాలు డెఫినెట్గా చూస్తారు. ఇప్పుడు మీరు కంటెంట్ ఉంటే ప్రజలు చూస్తారనేసి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు రీసెంట్గా చూస్తే మంచి మూవీస్ కూడా ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆడియన్స్ దాకా తీసుకుపోవడానికి రీజన్ బ్యాక్గ్రౌండ్ లేక, డబ్బు లేక, ఏదో స్టేటస్లలో పెట్టి ఏదో చిన్న ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చి రిలీజ్ చేసినాం, ఇంత మంచి కంటెంట్ ఎట్టు కాలేదనేసే సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేసావా? అంటే లైక్ ఏంటంటే పెద్ద మూవీస్ మంచిగా ఉన్నా హిట్ అవుతాయి, చెడ్డగా ఉన్నా హిట్ అవుతాయి, అప్పుడే రిజల్ట్ వచ్చేస్తుంది. ఇలాంటివి మంచిగా ఉన్నా కూడా చంపేస్తారు. అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా? ఇప్పటి వరకు ఏం ఫేస్ చేయలేదు. అంటే దీంట్లో ఇప్పుడు ఇది పట్టుకొని ఓటీటీకి తిరుగుతున్నారు కదా, సో ఇలాంటివి ఏమైనా ఎదురయ్యావా? అంటే ఒక పర్సన్స్ నుంచి కూడా? అవి డెఫినెట్గా ఉంటాయి. అన్ని చోట్ల పాజిటివ్ ఉండదు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన థాట్, నేను తీసిన సినిమా అందరికి నచ్చాలని లేదు. ఓకే, ఎవరో ఒక సెలెక్టెడ్ పీపుల్స్కి నచ్చుతుంది. అలా నచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి ద్వారా ఓటీటీ వరకు వెళ్ళే స్కోప్ దొరికింది. చిన్న ఓటీటీస్కి రిలీజ్ చేసుకునే ప్లాన్ చేసుకోండి. ఇంకోటి, మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్షన్ కోసం ఒక ఎయిమ్తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా. చాలా మూవీ ఆడిషన్స్కి కావచ్చు, డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్గా అవకాశం కోసం తిరిగారు. ప్రొడ్యూసర్స్ దగ్గర కూడా చాలామంది దగ్గరికి అప్రోచ్ అయ్యారు, చెప్తాము చేస్తాము, బడ్జెట్ ఇవ్వండి. ఫైనల్గా ఫండ్ రిలీజ్ చేసే ముందు కూడా చేతులు ఎత్తేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారని విన్నాను. సో మీరు ఇంత తిరిగారు, ఇంత స్ట్రగుల్ పడ్డారు కదా, చిన్ని అని ఎందుకు? అంటే మీ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇది తీసారా? డెఫినెట్గా. అంటే సినిమా తీయడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఒక మంచి కథ చెప్తే ఎంత గొప్పగా చెప్తున్నాడు అనేది ఒక వ్యక్తి తాలూకు అవతల వ్యక్తి తెలుస్తుంది. ఇప్పుడు నేను చిన్ని అనే టైటిల్తో చిన్న ఫ్యామిలీ డ్రామా, పిల్లలు ఎలా బాధపడతారు, చిన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తే పేరెంట్స్ మధ్య అనేది నా కాన్సెప్ట్. సో అలాంటి సిచ్యువేషన్లో అందరికీ రియల్ లైఫ్లో జరిగేటివే కాబట్టి నేను ఎంత గొప్పగా పోర్ట్రే చేస్తే నన్ను అంత గొప్పగా జనాలు తీసుకుంటారు అనేది నా ఫీలింగ్. జస్మిక, నీకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, నీ ఫ్యాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయి నీ ప్రాబ్లమ్స్, నీ స్ట్రగుల్ అన్ని. చిన్న పాపవని చెప్పలేకపోతున్నావా? అమ్మా, నువ్వు చిన్న పాపవా? చిన్న పాపనే కదా. అత్తరన్న అన్న ఉన్నాడు కదా కింద. చిన్ని అనే ఆర్ట్ ఫిలిము ఈ స్టోరీని ఎందుకు ఎంచుకోవాలనిపించింది? నైస్ క్వశ్చన్. అంటే
ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో డైవర్స్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. పెళ్ళైన తర్వాత బాబు ఉండి పాప ఉండు, ఆ టైంకి ఏమైపోతుందంటే డైవర్స్ అయ్యే టైంకి పిల్లలు ఎవరికొకరికి దగ్గరే ఉంటారు, ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు. సడన్ గా డైవర్స్ తీసుకొని ఇప్పుడు ఒక ఏజ్ వరకు ఏంటి, చిన్న పిల్లలు అమ్మ దగ్గరే ఉండాలనేది ఒక ఇంటెన్షన్ ఉంటుంది, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఉండొచ్చు. సో ఆ మూమెంట్ లో ఫాదర్ కి దగ్గర అయి ఉంటే ఆ పాప, ఎందుకంటే చిన్నపిల్లలు మోస్ట్లీ ఫాదర్స్ తోని బాగా కనెక్ట్ అయి ఉంటారు. ఆ మూమెంట్ లో ఫాదర్ రోజు ఇంటికి రాకపోతే తను ఎలాగ బాధపడుతుంది. అంటే జనరల్ గా మనకున్న ప్రాబ్లమ్స్ ని పిల్లల మీద రుద్దితే, ఇప్పుడు అమ్మ కోపం వచ్చింది అనుకో ఫాదర్ మీద, పిల్లల్ని అరుస్తాం, ఏదో విధంగా పిల్లల మీద కోపడుతూ ఉంటాం. పిల్లలకి అంత తెలియదు, నన్ను ఎందుకు అరుస్తున్నారు, నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు. సో రోజు ప్రేమించే నాన్న, రోజు చాక్లెట్ తీసుకొచ్చే నాన్న, రోజు అల్లరిగా చేసే నాన్న రాకపోయేసరికి పిల్లలు డెఫినెట్ గా డిస్టర్బ్ అయిపోతారు. ఆ డిస్టర్బ్ అవ్వడం చాలా మంది పిల్లల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. చిన్న విషయాల వల్ల విడిపోదామనే థాట్, విడిపోకపోయినా కలిసి ఉన్నప్పుడు కూడా ఇంటికి రాని విషయాలు, పిల్లలు సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిపోతుంటారు కదా. ఆ పాయింట్ నేను తీసుకొని చెప్పదలుచుకున్నాను. ఓకే, ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో పొద్దున్న లెగిస్తే న్యూస్ పేపర్ లో వాటిలో తెలిసిపోతుంది కదా. సో న్యూస్ లో చూసి నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు స్టోరీ. ఆ పిల్లలు ఎలాగా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులను కోరుకుంటారు. అసలు నువ్వు ఎవరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి? నీ మాట వింటారంటవా ప్రజలు? వింటారని నా ఇంటెన్షన్ లేదు. ఏ రోజు ఎవరి మాట ఎవరు వింటారు, ఎవరు వినరు. నాకు నచ్చింది నేను చేశాను, నాకు అనిపించింది నేను చేశాను. చూడొచ్చు చూడకపోవచ్చు. అసలు మీరు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ లైఫ్ స్టైల్లో, అంటే స్టడీ ఎక్కడ? నాది ఇంజనీరింగ్ అయిపోయింది. రాజంపేట అన్నమాచార్య కాలేజ్ ఉంటుంది, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, ఐ థింక్ సో, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఆ టైం గ్యాప్లో ఐ డిసైడెడ్ టు కమ్ టు ఇండస్ట్రీ. అలా ఇండస్ట్రీకి రావాలి అని డిసైడ్ అయిపోయాను. బట్ నన్ను మోర్ ఓవర్ ఇన్స్పైర్ చేసింది మాత్రం రాజమౌళి గారు. ఎక్కడ యశ్వంత్ మాస్టర్ గారు అంటే నాకు ఆయన కొరియోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను డాన్స్ షోస్, డీ షోస్లో సైడ్ డాన్సర్. ఆ క్వశ్చన్ నేను ఏదామనుకున్నా, అసలు మీరు రాజమౌళి గారి ఇన్స్పిరేషన్ అని అంటున్నారు కదా, మేము మధ్యలో మిమ్మల్ని డీ షోలలో చూస్తుండే, సడన్గా ఇప్పుడు డైరెక్షన్కి ఎందుకు అలా, అంటే ఏంది అంత షేడ్స్, అంటే ఎందులోకి రావడానికి ఏంది రీజన్? కరోనా. కరోనా వల్ల డైరెక్షన్. అంటే కరోనాలో ఏమైపోయిందంటే ఛాన్సెస్ వచ్చేవి కాదు, షోస్ నడిచేవి కాదు, నాకున్న సర్కిల్ అప్పుడు నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఓకే, నేను బిఫోర్ దట్ కాలేజ్ లో ఉన్నప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, ఒకటి కొరియోగ్రాఫర్ అవ్వాలి లేదా డైరెక్టర్ అవ్వాలి, రెండు నేను పెట్టుకొని వచ్చాను. సో కొరియోగ్రాఫర్ గా నేను చేస్తాను, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక పక్క నేను స్టోరీస్ రాసుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉండే. ఒకనొక మూమెంట్ లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఒక ఇంటర్వ్యూస్ కి ప్లాన్ చేయడం, క్వశ్చన్స్ రాయడం, లేదంటే ఎవరైనా కథ ఇస్తే సీన్ రాయడం, డైలాగ్ వర్షన్ రాయడం, అలాగా కొన్ని చేశాను. సో అప్పటి నుంచి నాకు ఆఫ్టర్ కరోనా ఇంకా డాన్స్ అనేది చాలా వరకు తగ్గించేసి ఓన్లీ రైటింగ్ దీని మీదే. ఓకే, మీరు చాలా మంది ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ కోసం, ప్రొడ్యూసర్స్ని డైరెక్షన్ కోసం చాలా మందిని అప్రోచ్ అయ్యారు కదా. సో ఏ డైరెక్టర్ అన్నా లైక్ ఫైనల్ లాగా జరిగి లాస్ట్ మూమెంట్ ల్యాండ్ ఇచ్చిన డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా ఉన్నారా? డైరెక్టర్స్ అనేది ఎందుకంటే ప్రొడ్యూసర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేవాడు చేస్తే డైరెక్టర్ చేస్తారు, బట్ మోస్ట్లీ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎలా అలాంటి టైంలో ఎలా ఫేస్ చేస్తారో, అయ్యో ఇంత దాకా అయింది, అందరికి మాట ఇచ్చాము, లాస్ట్ మూమెంట్లో ఇది ఆగిపోయింది, మనకి నమ్ముతారా నెక్స్ట్ టైం అనేది ఏమన్నా అలా ఏమన్నా ఫీల్ అయ్యారా? లైక్ డెఫినెట్గా ఉంటుంది, ఫీలింగ్ లేకుండా ఏ మనిషి ఉంటాడు. అంటే ఆ స్టేజ్ వరకు తీసుకెళ్ళి చేస్తాము, ప్రాజెక్ట్ చేస్తాము, అన్ని స్క్రిప్ట్ రాయించుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేయించుకొని లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు బాధ కలుగుతుంది. బట్ మనం ఏం చేయలేం కదా, నాట్ గివ్ అప్ అన్నట్టు. డెఫినెట్గా అది ఎప్పుడూ మన మైండ్లో ఉంటుంది. ఇది కాకపోతే ఇంకొకటి ఎక్కడ పోతుంది. చిన్ని ద్వారా మీరు నెక్స్ట్ పెద్ద మూవీ చేయబోతున్నారు డెఫినెట్ గా. సో చిన్ని మూవీలో జస్మికని ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే సీరియల్స్ ఫాలో అవుతారా జస్మిక గారి? జస్మిక అన్ఫార్చునేట్లీ వచ్చింది కథలకి. జస్మిక కంటే ముందు వేరే ఆడిషన్, క్యూట్ గా చూసి అదంతా. జస్మిక కంటే ముందు వేరే ఆడిషన్ చేసుకున్నాము. లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ అక్కడ కూడా లాస్ట్ మూమెంట్ లో రేపు ఎల్లుండి షూట్ అనుకున్నాగా, లేదు మాకు స్కూల్స్ ఉన్నాయని పిల్లలు కొంతమంది పేరెంట్స్ రాలేమని చెప్పేసి అంటే, తర్వాత ఒక గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్ లో తను కాంటాక్ట్ రావడం జరిగింది. ఎలా చేసింది? న్యాయం చేసింది అంటారా క్యారెక్టర్ కి? 200% చేశారు. తర్వాత ఏమని కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారు? అంటే యాజ్ మీరు డైరెక్టర్ కదా, యాక్టర్ కి ఫ్యూచర్ లో ఏమైపోతారు అనేసి? అలా ఏం లేదు. సో తనకు తెలుసు, తను డెఫినెట్ గా తను ఎక్కడికైనా గొప్ప స్థాయికి వెళ్ళిపోతుంది. ఇందులో చిన్ని అనే ఆర్ట్ ఫిలిం ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? ఫాదర్, మదర్, పాప, ఒక సైకాలజిస్ట్. సో జస్మిక చెప్పండి, అండి అంటున్నా, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా చూడు నీకు. ఇవద్దా లోపల అనుకుంటాను
చెప్పు సుష్మిక, ఇప్పుడు సీరియల్స్ చేస్తుంటారు కదా, లేట్ నైట్ అయినప్పుడు నిద్ర వస్తుంటది, అప్పుడు మళ్ళీ యాక్టివ్నెస్గా ఉండాలి, నాకు నిద్ర రాదు. ఎప్పుడు పడుకోవా? కార్లోకి ఎక్కినప్పుడు పడుకుంటా, నైట్ లేట్ నైట్ అయితే పడుకుడిపోతా. అప్పుడు డైరెక్టర్స్ లే అంటే ఎప్పుడు అలా టైంలో ఎలా ఫీల్ అవుతావు? అంటే ఇప్పుడు పండుకున్న టైంలో ఒక డైరెక్టర్ వచ్చి లే సుష్మిక నీ సీన్ ఉంది అన్నాగా నేను ఎలా ఫీల్ అవుతావు? బాయ్ వచ్చింది అంటావా? కాదు, ఇంట్లో పడుకున్నదాన్ని మళ్ళీ మమ్మీ లేపి అది డాడీ లేపారు అనుకుంటా. అంతే. అబ్బో సెంటిమెంట్ డైలాగ్ కొట్టింది. చాక్లెట్ కావాలా? జస్మిక చెప్పు జస్మిక, మీ తోటి యాక్టర్స్ ఉంటారు కదా, నీ పక్కన యాక్ట్ చేసేవాళ్ళు నీతో మంచిగా ఉంటారా? ఏమన్నా జస్మిక నడవా అని బెదిరిస్తుంటారా? మంచిగా ఉంటారు. ఇప్పుడు ఏదన్నా సీరియల్స్లో షూట్ జరిగేటప్పుడు ఎవరన్నా చాక్లెట్స్ ఇస్తాను ఇవ్వకుండా, లేకపోతే పైసలు ఇస్తాను ఇవ్వకుండా, అప్పుడు ఇవ్వకుండా ఉంటే తిడతావా వాళ్ళని? తిట్టా. ఇవ్వకపోతే మా మమ్మీ కొట్టమంట. మీ మమ్మీ కొడతాదా పోయి? ఇప్పుడు నీకు ఒక రెమ్యునేషన్ ఉంటుంది కదా, ఉంటే అప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే మీ మమ్మీ డైరెక్ట్ కొడతాదా? కాదు, ఇవ్వకపోతే మమ్మీ కొను ప్లీజ్ మమ్మీ అంటే కొనదు. మా మమ్మీ కొనమన్నాను కదా అనేసి ఇంకో నెక్స్ట్ డే అంట, అప్పుడు కొనదు. ఇంకో రోజు కూడా అంట, అప్పుడు కొంటది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం సీరియల్లో కనిపించబోతున్నావు నువ్వు? ఒక్క సీరియలే. మరి చిన్ని ఆర్ట్ ఫిలిం షూట్ జరిగేటప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? డైరెక్టర్ పక్కలో ఉన్నాడు కదా, కొట్టిండా తిట్టిండా? ఏదో క్యాట్ అనేది అంటే కదా, తిట్టలేదు కొట్టలేదు. క్యాట్ అన్నారు, ఇవ్వలేదు. అది క్యాట్ ఇస్తా అనేసి చెప్పారు కానీ ఇవ్వలేదు. నాతో క్యాట్ ఇస్తా అని చెప్పి షూట్ చేయించారు. మోసం చేశారు. ఇక లాస్ట్ వరకు ఇక నీకు ఏనే క్యాట్ ఇవ్వలే. అరే ఇప్పుడు చెప్పినా నేను తీసుకొచ్చేటోని కదా. కిందనే ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? కింద సెల్లర్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటి? వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి పాకెట్లో పెట్టుకొని పట్టుకుంటా, పెడతాను. మంచి పెద్ద చేస్తావు కదా, మళ్ళీ ఏదో చీచి భయపడతావు? నేను భయపడవు. క్యాట్స్ అంటే ఇష్టం కన్నా. ఈ చిన్ని ఆర్ట్ ఫిలిం చేసేటప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఇది బాగా హిట్ అవుతుంది, మంచిగా ఉంది కాన్సెప్ట్ అని ఏమని అనుకున్నావా? అబ్బా ఇదేం కాన్సెప్ట్ అనుకున్నావా? బాగుంది అనుకున్నా. బాగుంది, నాకు నచ్చింది అనుకున్నా. ఓకే. నాకు ఈ చిన్ని షార్ట్ ఫిలిం అంటే చాలా నచ్చింది. ఓకే. అన్న జర్నీ తెలుసా? అన్న ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చేసింది తెలుసా చిన్ని? తెలుసా? నువ్వు సపోర్ట్ బాగా చేస్తావా లేదా మరి అన్నకి? చేస్తా. ఇలాంటి వాళ్ళకి ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా వాళ్ళందరూ సపోర్ట్గా నిల్చోవాలి. పెద్దగా అయినాక, పెద్ద హీరోయిన్ అయినాక కూడా నిల్చుంటావా లేదా? అప్పుడు ఊసి తీస్తా అంటావా? కాదు. మీ పేరేంటి అంటావా? కాదు, ముసలైపోయినాక నేను మీరు చెప్పిందే అంట. అంతా మాట్లాడలేదు. పెద్దగా అయిపోయినాక, ముసలిగా అయిపోయినాక ఎవరు అని అంటావా? ఎందుకు గొంప తీసి? ఎవరు? అన్న పేరు తెలుసా? ఏం పేరు? ఆనంద్ అన్న. ఆనంద్ దేవరకొండ కాదు, ఆనంద్ అన్న. జస్మిక అయితే ఫన్నీగా మాట్లాడుతుందిగా. సో మీకు అంటే నేను విన్నాను కొన్ని స్టోరీస్ అయితే నీవి, లైక్ ఏంటంటే మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చేశారు కదా. సో మీరు ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి చిన్ని అన్న ఆర్ట్ ఫిలిం చేశారు కదా. సో అలాంటి టైంలో ప్రొడ్యూసర్ లేడు, ఏం లేడు, నేను ఒక చిన్న ఫ్రెండ్స్తో కలిసి చిన్న అమౌంట్తో చేశాను కదా అంటే ఆ టైంలో ఎలా ఫీల్ అయినాను? బట్ నాకు మోర్ ఓవర్ సపోర్ట్ చేసింది హరీష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. భగవాన్ అనే ఫ్రెండ్ ద్వారా హరీష్ సపోర్ట్ చేశాడు. తర్వాత నా కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్, కాలేజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు సపోర్ట్. ఇంకా మీరు చెప్పాలంటే చిన్ని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి? అంటే ఆడియన్స్ ఎందుకు చూడాలి కథని అనేసి మీరు చెప్పాలంటే. మీ ఇంట్లో జరిగే కథ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఎలా ఉండాలి పిల్లల ముందు, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనే విషయాలన్నీ. నాకు ఈ చిన్ని మూవీలో ఫాదర్ డాటర్ బాండింగ్ చాలా నచ్చింది. ఈయన డైరెక్టర్ గా చేసింది కూడా నచ్చింది. ఈ షార్ట్ ఫిలిం కూడా నచ్చింది. మొన్న ప్రివ్యూ చూసావు కదా రవీంద్ర భారతిలో, చూసావు కదా, ఎట్లా అనిపించింది చెప్పు? చాలా బాగా అనిపించింది. సో మీ ఇప్పుడు ఈ ఆర్ట్ ఫిలిం చిన్ని అనే ఆర్ట్ ఫిలిం చేశారు కదా, ఫర్దర్గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే ఎలాంటి స్టోరీస్ని మిమ్మల్ని చూడబోతాం, ఎలాంటి స్టోరీస్తో, అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు మీరు?
ప్రజెంట్ అయితే హర్రర్ అనేది ఒకటి ప్లాన్ చేసుకున్నాను. హర్రర్ది చేయాలి. దెన్ నెక్స్ట్ ఇంకా కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి, కొంచెం స్క్రిప్ట్ రాసుకున్నా ఉన్నాయి. ఓకే ప్రజెంట్ అయితే హర్రర్ అనేది ప్లాన్ చేసుకున్నాను. ఓకే విన్నాం, ఒక క్వశ్చన్ వేస్తున్నాం, ఇది కాంట్రవర్సీ కూడా కావచ్చు. అసలు కాంట్రవర్సీ కాదు, ఎమోషనల్ అవుతారు నేను చూసే ఆడియన్స్ అయినా, నీలాగా ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చే ఆడియన్స్ అయినా కూడా. మీరు మామూలుగా నైట్ టైంలో వర్క్ చేసి ఇప్పుడు ఏదో లైక్ బైక్స్ ర్యాపిడ్స్ కొట్టి ర్యాపిడోలు నడుపుకుంటూ కూడా డైరెక్షన్ చేశారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంది? అంటే ఎందుకురా ఇలాంటి సిచ్యువేషన్ మనకు అవసరమా, జాబ్ చేసుకుంటే మనకి ఇంత అమౌంట్ వస్తుంది అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? జాబ్ చేస్తే సెటిల్ అయిపోయేవాడిని ఎప్పుడో. బట్ ఎప్పుడైతే నేను 2018లో కాలేజ్ అయిపోయిన తర్వాత, బిఫోర్ కాలేజ్ నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. ఒక్కసారి అందులోకి వెళ్తే నాకు 1 year పట్టింది డిసిజన్ తీసుకోవడానికి. కాలేజా సినిమానా ఆఫీసా అంటే జాబా. సో 1 year నాకు నేను క్వశ్చన్ చేసుకొని నేను ఫిట్ అవుతానా లేదా నేను ఒక్కసారి డిసిజన్ తీసుకున్నా. ఆ తర్వాత చాలా స్ట్రగ్లింగ్స్ వచ్చాయి. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ర్యాపిడో అన్నప్పుడు ఉంటుంది, డెఫినెట్గా ఉండదు అని కాదు, కానీ బట్ అవసరం. మనం అంటే ప్రూవ్ చేసుకోవడానికి మనం ఒక అడుగు ముందుకేసుకోవాలి. మనకంటూ మనల్ని లేపడానికి ఎవరు రారు. మనమే ముందుకు తీసుకెళ్ళాలి. మన కాన్సెప్ట్లు అవ్వచ్చు, మన పరిస్థితులు అవ్వచ్చు, అన్ని మనమే చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలంటే డెఫినెట్గా అది నా కష్టమే కదా, అది నేను సంతోషంగా చేస్తాను నా సినిమా కోసం. నా సినిమా కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, అందులో తప్పేముంది. నేను దొంగతనం చేసి డబ్బులు తెచ్చుకోవట్లేదు కదా. స్ట్రగుల్ డెఫినెట్గా అది ఈవెందో నాకు ఎంత వచ్చినా నేను సినిమా కోసమే పెట్టాను. సినిమా కోసమే ఈవెందో నేను ఇంకొక మాట చెప్పాలి, నేను మ్యూజిక్ చెప్పాలి. ఈ కథకి మ్యూజిక్ నాకు చాలా అంటే చాలా మంది దగ్గర మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము అనుకున్న హమ్మింగ్స్ అవ్వచ్చు, లైక్ లిరిక్స్ అవ్వచ్చు, ట్యూన్స్ అవ్వచ్చు, ఎమోషన్స్ అవ్వచ్చు, మేము అనుకున్నట్టు వచ్చాయి. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ సాయి శ్రీవర్ధన్. సో తను నా ఫ్రెండ్, తను చాలా బాగా చేశాడు. ఎంత చేశాడంటే నేను ఒక మోర్ దెన్ ఎ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. లైక్ ఈ జస్ట్ నాకు ఎప్పుడు కరెక్షన్స్ కావాలన్నా, ఎప్పుడే హెల్ప్ కావాలన్నా మ్యూజిక్ విషయంలో. ఈరోజు రవీంద్ర భారతిలో స్క్రీనింగ్ చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో, అంటే ఆడియన్స్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు అంత హై అనిపించింది ఆ మ్యూజిక్ విన్నప్పుడు. ఇంకోటి మీరు డ్యాన్స్ కూడా చేశారు కదా, డ్యాన్స్ షోలలో కూడా. ఇప్పుడు లాక్డౌన్ వల్ల నేను ఇటు సైడ్ వచ్చాను అనేసి, ఆ టైంలో ఎలాంటి ఫేస్ చేశారు? అంటే లాక్డౌన్లో ఎలాంటి వర్క్ లేకపోయేసరికి ఇంటికి వెళ్దాం అనే సిచ్యువేషన్స్ ఏమైనా, అంటే లైక్ ఏమైపోయి ఉండొచ్చు సినిమా పరిస్థితి అప్పుడు? లాక్డౌన్ టైంలో ఐఎమ్ జీరో, ఎందుకంటే జాబ్ లేదు, డాన్స్ లేవు, డాన్స్ చేసిన స్కూల్స్ ఇవి జీరో, ఆల్మోస్ట్ జీరో. బట్ ఐ డోంట్ నో, అది జరిగిపోయింది. మరి ఎలా జరిగింది నాకు కూడా గుర్తులేదు, బయటపడ్డాను అంత. అంటే ఫ్యూచర్లో ఎలాంటి హీరోతో వర్క్ చేయాలనిపిస్తుంది? అందరితో, ఎవరితో ప్రాబ్లం. నువ్వు రాసుకున్న స్టోరీస్లో నెక్స్ట్ ఎవరు కనెక్ట్, అంటే ఎవరు ఈ స్టోరీకి సూటబుల్ అవుతారు అనేసి? నేను రాసుకున్న స్టోరీస్లో విశ్వక్సేన్ గారు, అంటే రఫ్ అండ్ టఫ్ ఉన్న క్యారెక్టర్ ఒకటి. జనరల్గా రాసుకుంటుంటాం కదా స్క్రిప్ట్స్, అలా రాసుకున్న వాటిలో విశ్వక్సేన్ గారు ఒకటి. తర్వాత మన అడివిశేష్ గారు. ఓకే, నైస్. వాళ్ళిద్దరి మీద ప్రజెంట్ నడుస్తుంది. అంటే అడిశేషి గారు బ్యాక్గ్రౌండ్ విన్నారా? అంటే డౌన్ టు ఎర్త్ ఉంటారని పబ్లిక్ అయితే చాలా మంది తెలుసారు ఎప్పుడన్నా? ఎప్పుడు కాలం లేదు. నా ఫ్రెండ్స్ అసిస్టెంట్గా చేసేవాళ్ళు, అతని దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో ఈ వీడియో స్పెషల్గా కట్ చేసి మాకు తెలిసిన అడిశేషి గారికి తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, సో ఆ వీడియో కట్ చేసి పంపిస్తాం. నీతో వర్క్ చేయాలనేసి అనుకుంటున్నారన్న వీడియో అయితే మీకు పంపిస్తాం, కొంచెం సపోర్ట్ చేయండి మా డైరెక్టర్ గారిని. ఈ చిన్ని ఆర్ట్ ఫిలిము తీయడానికి ఎన్ని డేస్ పట్టింది? అరౌండ్ 3 days. 3 daysలోనే మొత్తం కంప్లీట్ చేశారా? బికాస్ ఆఫ్ క్యారెక్టర్ సపోర్ట్, అంటే ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళ సపోర్ట్. ఓకే, నైస్. చిన్ని గారు, ఆవిడ పేరు చిన్ని, మదర్ క్యారెక్టర్. అరుణ్ హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. సో అత్తర్ అన్న సైకాలజిస్ట్ క్యారెక్టర్. వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి మేము అనుకున్న టైం పీరియడ్లో అలా అయిపోయింది. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నారు, నెక్స్ట్ కూడా హ్యాపీగా ఉండబోతున్నారు. డెఫినెట్లీ. ఓకే, ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం మా స్టూడియో నుంచి అయితే. సో జస్మిక, నువ్వు సైలెంట్గా ఇట్లా కామ్గా ఉంటే మాకే బోర్ కొడుతుంది. నువ్వు ఏదైనా ఫన్నీగా చెప్తే మేము వింటాం. మీరు కొన్ని అడగండి క్వశ్చన్. మా దగ్గర ఏముంటాయి చెప్పండి మీరు. చిన్న ఆర్ట్ ఫిలిం ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పు. నాకేం అనిపించలేదే. అలా కాదు, అయ్యా అంటే బోర్ కట్టింది. లేదు, బోర్ కొట్టేదా నీకు షూటు? బోర్ కొట్టలేదు, కానీ నాకు ఫన్నీగా ఏమనిపించలేదు. ఫన్నీగా ఏమనిపించలేదా? షార్ట్ టేక్ అనగానే వస్తుంది, టేక్ చెప్పండి, కట్ అనగానే
ఎక్కడ కనపడదు ఆ క్యాట్ ఆ డాగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా ఫన్ ఇంకేం ఫన్ కావాలి నీకు? నేను మళ్ళీ తర్వాత ఆ షాట్ బాగుందా లేదా చెక్ చేసుకునే టైంలో ఎక్కడుంది జస్మిక అంటే క్యాట్స్ దగ్గర ఉంది అంటారు. మరి ఇంకే ఫన్ జస్మిక ఒక డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్ చెప్పు. ఏం డైలాగ్? సినిమా నీకు ఇష్టమైన హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు. ఇంకోటి నీకు ఒకటి అడగడం మర్చిపోయినా, అసలు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు హీరోయిన్స్లో? హీరోయిన్స్ లో నాకు సినిమా హీరోయిన్స్ సినిమా హీరోయిన్స్, సీరియల్ హీరోయిన్స్, షార్ట్ ఫిలిం హీరోయిన్స్ అందరిట్లో. నాకు షార్ట్ ఫిలిం అయితే చెప్పలేను. అది కూడా అవసరం లేదు మాకు. నాకు సీరియల్ లో దీప్తి అక్క, ప్రీతి అక్క ఇష్టం. నెక్స్ట్ మూవీ హీరోయిన్స్ లో శ్రీలీల ఇష్టం. ఓ శ్రీలీల. నెక్స్ట్ తమన్నా. డాన్సా లేకపోతే బ్యూటీయా వాళ్ళల్లో నచ్చేది? కాదు, డాన్స్ బ్యూటీ రెండు. అంటే నీకు హీరోతో వర్క్ చేయాలనిపిస్తుందా? హీరో నీకంటే నీకు హీరోతో నేను వర్క్ చేయాలి ఎప్పుడు ఎక్సైట్మెంట్? ఏ హీరో ఉన్నాడు? చిరంజీవి. ఓ పవన్ కళ్యాణ్. అబ్బా గొక్కడ పెడుతుంది, దురద పెడుతుందా? కాదు, పవన్ కళ్యాణ్. కలిసారా? అంటే మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఓజీ కావచ్చు, చిరంజీవి గారి మూవీ కావచ్చు, కలిసారా? ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ టైప్లో ఏమన్నా మాట్లాడాను, కలిసాను. అప్రోచ్మెంట్ బాగుందా? అంటే ఇస్తారా అయ్యారా అనే క్వశ్చన్ అయితే ఉన్నది కదా. వస్తుండొచ్చా కాలు? వస్తుంది. వస్తే చేస్తావు కదా. మా డాడీ ఫోన్ లో ఉంది నంబర్. ఎలా? మహేష్ బాబు గారితో మహేష్ బాబు గారు. చేయాలనిపించట్లేదా? అంటే ఫ్యాన్స్ కొడతారు వచ్చి. నాకు మహేష్ బాబుతో చేయాలనిపించట్లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్. తమ్నెల్ ఇదే పెడతారు, మహేష్ బాబుతో చేయాలనిపించట్లేదు అంటున్న యాక్టర్ జస్మిక. అదే పెట్టియాలనా? చెప్పు జస్మిక, ఒక డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్ చెప్పు. నీకు ఇష్టమైన హీరో కావచ్చు, హీరోయిన్. జోక్ డైలాగ్ చెప్పు. చెప్పు. ఎవడే వాడు కన్నాను 4 ఏళ్ళు, బుజ్జికన్నా అన్నవాడు, బుజ్జికన్నా అన్నవాడు, బుజ్జికన్నా అన్నవా? వాడు ఏమైనా బుజ్జిగా ఉన్నాడే? వాడు పందిలో ఉన్నాడే. సూపర్. నెక్స్ట్ ఇంకా అంటే ఇలాంటివి కావాలి మాకు. ఇంకా ఎలాంటివి? ఇలాంటి డైలాగ్. ఇలాంటి జోక్స్ ఏం లేవు. ఒకటే ఉందా? కొన్ని క్వశ్చన్స్ అడగండి. ఏం క్వశ్చన్స్? స్కూల్లో A+B² స్క్వేర్. వద్దు. 8+8 ఎంత? 8+8 ఏమో తెలియదు. ఇక 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా ఎంచుకో. ఇట్లా మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్. కరెక్ట్ సూపర్. మన సీఎం ఎవరు? ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. నాకు తెలియదు. మన తెలంగాణలో ఉంటున్నావు, సీఎం ఎవరో తెలియదా? నీకు ఇష్టమైన డైలాగ్, ఇంకా మంచి డైలాగ్ సీరియల్స్ లో కావచ్చు, మూవీస్ లో కావచ్చు? సీరియల్స్ లో, మూవీస్ లో ఏంటంటే ఒక డైలాగ్ ఉంది, ఒకటి చెప్తా. అది సీరియల్, అది మీరు గుర్తుపట్టాలి, చెప్పాలి. డన్. ఇది ఒక క్వశ్చన్. నేను క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి. ఏంటి? ఏంటి? మీ డైరెక్టర్ ఇది అన్నాడు చూడు, ఆకలేస్తున్నా చెప్పు. చాక్లెట్ ఇచ్చినాం కదా, డైరీ మిల్క్ చాక్లెట్. ఇట్లా అన్నా కదా, ఆకలేస్తుందేమో అనుకున్నాను. నేను క్వశ్చన్ వేసాను, మీరు ఆన్సర్ చెప్పండి. చాక్లెట్, బిస్కెట్ అన్నది. మళ్ళీ చేయి. ఎక్సైట్మెంట్ తో చూస్తా. ఏంటి? ఆగు, నేను తినేసి వస్తా, అంతేనా? రాకపోతే బట్టలు పిండట్టు పిండాలి. అమ్మా, నాకు ఆకలేస్తుంది. అమ్మా, నేను తింటాను, నాకు ఆకలేస్తుంది. నువ్వేమో అమ్మ నాన్న ఆకలేస్తుంది, నేను తింటాను అన్నావు. నేను ఒక సైకిల్ చేస్తాను, చెప్తావా? నువ్వు బాగున్నావు కానీ బాలేవు. కానీ బాలేవు. కాదు, మళ్ళీ. నీ ఫేస్ బాలేదు. ఇది బాక్స్ షేప్. ఇది ఏంది? అన్నా పెట్రోల్ కొట్టించమంటున్నాడు. పోయేటప్పుడు ఎట్లా వచ్చినావు? పెట్రోల్ వేసుకుని వచ్చా. బండిలో పెట్రోల్ లేకపోతే పెట్రోల్ వేస్తారు, పెట్రోల్ ఉంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఎక్కువ వాన ఉన్నాయి కదా, హీటర్ వేసుకుని రావాల్సింది. పడవలు వేసుకుని. పవన్ కళ్యాణ్ ప్రైమ్ మినిస్టర్ కదా, ఫ్లైట్ పంపించలేదా? ఫ్లైట్
నో. ఎందుకు కాదు? మీ ఆనందన్న వెహికల్ పంపించాడా నీకు పికప్ డ్రాప్కి? పంపిస్తారు. ఏది ఏ వెహికల్? కారా లేకపోతే బైకా సైకిలా? కార్. నెక్స్ట్ లారీ, లారీ పడతావా మీకు? ట్రక్ అన్ని. నువ్వు ఆడుకునేవి కాదు, ఎక్కేవి. ఇక్కేవే పంపిస్తావు కదా. నీ బొమ్మలు నా దగ్గర ఉన్నాయి తెలుసా? ఆ? ఎప్పుడు క్యాట్ కావాలనా వద్దా నీకు? కావాలి. మళ్ళీ ఇంకో ఎక్స్ప్రెషన్ చెప్పు. నీకు సీరియల్లో ఇన్ని డేస్ చేసావు కదా, ఇంక క్యారెక్టర్స్ చెప్పు. టాస్క్ ఇది. ఏం లేదు, అల్పంగానే వాళ్ళ అమ్మగారు పొద్దున్నే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే జస్మిక ఉంటది, ఓపెన్ చేస్తే సీరియల్ యాక్టర్స్ తో రీల్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకోటి ఆగం. జస్మిక పాప, నువ్వు ఇంత క్యూట్గా రీల్స్ చేస్తుంటావు, ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటావు కదా, ఇన్స్టాలో నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు కదా, వాళ్ళని ఏమంటాను? వేస్ట్ ఫెలోస్ అంటారు. నెగిటివ్ కామెంట్స్ పెట్టేసరికి డిస్లైక్ కొట్టేవాళ్ళు గుడ్ ఫెలోస్. గుడ్ ఫెలోస్ అడా. వాళ్ళకి నువ్వు స్ట్రాంగ్ గా తిట్టాలంటే ఏమంటావు? ఇంకా స్ట్రాంగ్ గా తింటాలి అంటే వేస్ట్ ఫెలోస్ బయటకు పోండి అంట. గెట్ అవుట్ మై కంట్రీ అంటావా? కాదు, నేను ప్లేయర్ నేర్పించట్లే. నువ్వు అసలు ఎప్పుడు చూసినా సీరియల్ షూట్ లోనే ఉంటావు, ఎప్పుడు స్కూల్ కి ఎప్పుడు పోతావు? అసలు నువ్వు ఏ క్లాస్? షూటింగ్ లేనప్పుడు వెళ్తా, షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళను. అసలు నువ్వు పాస్ అవుతావా స్కూల్లో? ఎగ్జామ్ పాస్. అసలు ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు లాస్ట్ టైం? 10, 20? 20కి పాస్? అసలు ఎంతకు పాస్ చెప్పు? ఇంతవరకు 0 వరకు పాస్ ఉంటది. ఎంతవరకు ఉంటది? నువ్వు పొద్దుగల మాత్రం ట్రోల్ అయిపోతావు ఇక. నువ్వు చెప్పు ఎంతకు పాస్? ప్రిన్సిపల్ నేను ఏం చెప్తున్నా, నువ్వు ఏం చదువుకుంటున్నావు, నువ్వు రా ఒకసారి స్కూల్. 10. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి తెలుసా? తెలుసు. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి చెప్పు? మా ఇంగ్లీష్ టీచర్ మ్యాథ్స్ చెప్తుంది, అది మ్యాథ్స్ చెప్తుంది, ఇంగ్లీష్ చెప్తుంది, హిందీ చెప్తుంది. హిందీ టీచర్ స్పెల్లింగ్ చెప్తుంది. అంటే ఒక్కరు ఒక సబ్జెక్ట్ చెప్పరు. తెలుగు టీచర్ వాళ్ళు చెప్తుంది, తలకట్టు దీర్ఘం చెప్తుంది. జస్మిక చూడు ఎంత జోక్ చేస్తుందో. ఒకటే టీచర్ ఇన్ని సబ్జెక్టులు చెప్తుందా? అవును మరి. ఒక టీచర్ 3 సబ్జెక్ట్స్, 2 టీచర్స్ 2 సబ్జెక్ట్స్. అసలు నువ్వు స్కూల్కి వస్తున్నావా? అసలు ఒక టీచర్ 2 సబ్జెక్టులు చెప్పడం ఏంది? ఏమో నాకేం తెలుసు. వాళ్ళు జీనియస్లు కాబట్టి చెప్తున్నారు తల్లి. మీ స్కూల్లో ఏదో ఉండేది? మా స్కూల్లో ఒక సబ్జెక్ట్ ఒక టీచరే ఉండేది. అంటే మీ స్కూల్లో టీచర్స్ లేరా? ఉన్నారు. ఎంతమంది మీ క్లాస్లో నీ ఫ్రెండ్స్ ఉంటారు మొత్తం టోటల్గా? 26. సూపర్, మంచిగా. అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నావు. అసలు క్లాస్లో ఎన్నో ర్యాంకు? ఫస్ట్ ర్యాంకా లాస్టా? ఫస్ట్ ర్యాంక్. అమ్మా, ఏంది సెలబ్రేట్లో ఫస్ట్ ర్యాంకా లేకపోతే స్టడీలోనా? కాదు చూడు, ఫస్ట్ నుంచి ఫస్ట్ స్టడీలో. జస్మిక ఇంకా ఓకే, ఇప్పుడు డైలాగ్ చెప్పు మళ్ళీ, మంచి డైలాగ్. నీకు ఇష్టమైన హీరోయిన్స్ వాళ్ళ నుంచి చిరంజీవి ఒకటి చెప్పు. ఆగాగు ఆచార్య దేవ. ఏమంటివి జాతి నిపముల సోత సుదిని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా. మీ తండ్రి అల్లరి చేయడంలో నంబర్ 1 తెలుస్తుంది. పంచుల మీద పంచులు వేస్తున్నారు, ప్రోమోలో టుప్ అని పడుతుంటాయి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపి సతి లోక ఉజాగర్, రామదూత తులిత బలదామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కాంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హాదవజ్ర హౌధ్వజ విరాజే, కాందే ముంజ. నేను చెప్తా. కాందే ముంజే జనే రాజే. సూపర్, క్లాప్స్ కొట్టురు బ్రో. నేర్చుకుంటా. సూపర్. నేర్చుకున్నాను కాబట్టి వచ్చింది. జస్మిక నమస్తే. నమస్తే. నువ్వు డాన్స్ బాగా చేస్తావు అంట కదా, ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు చేయాలా? నువ్వు అయితే ఓకే. ఏం చేయకపోయినా పర్లేదు, డాన్స్ చేయమంటే చాలు డాన్స్ చేసేయండి. ఏనా లాస్ట్ లో వేసుకొని వెళ్ళిపోదాం, డాన్స్ చేసుకుని. అయితే కెమెరాతో వీడియో తీయండి. తీస్తాం. ఎవరు?
ఎవరో ఒకటి తీద్దాం. నాకు ఇక్కడ డాన్స్ చేయాలంటే ప్లేస్ సరిపోదు, ఆ రూమ్ కావాలి నాకు డాన్స్ చేయాలంటే. సరే బిల్డింగ్ ఎక్కుతానన్నా పర్లేదు, ఎక్కిద్దాం పై. జస్మిక పోయేటప్పుడు వెళ్ళి మంచిగా ఒక 2-3 సాంగ్స్ పెడతాం, మంచిగా డాన్స్. 2-3 కాదు, నేను చెప్పింది పెట్టండి, చేంజ్ చేసేస్తా. జస్మిక ఫైనల్ గా చిన్న ఆర్ట్ ఫిలిం గురించి, నీ లైఫ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఫైనల్ గా ఆడియన్స్ కి, నీ ఫ్యాన్స్ కి అయినా ఆడియన్స్ కి అయినా? నా ఫ్యాన్స్ కి ఈ చిన్ని మూవీలో యాక్టింగ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో యాక్టింగ్ చేయడం నచ్చింది నాకు. ఎంతమందో ఫ్రెండ్స్ లా అయ్యారు, చాలా నచ్చింది. ఓకే. మూవీ కోసం అంటే చెప్పాలంటే నాకు అందులో యాక్టింగ్ చేసి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. జస్మిక ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేస్తున్నావు, మూవీస్ చేస్తున్నావు, అన్నతో కలిసి వర్క్ చేసినావు కదా, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? మీ మమ్మీ ఎలా సపోర్ట్ చేస్తుంది ఫైనల్ గా? చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్ గా మీ మమ్మీకి చెప్పాలంటే? మా మమ్మీకి చెప్పాలంటే నీకేం చెప్పేదంటావా? నీకేం చెప్పేదంటావా? నాకు మమ్మీ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. రీల్స్ చేయాలంటే ముందు పెడుతుంది, నాకు ఎగ్జామ్ లో ముందు పెడుతుంది. ఎగ్జామ్ లో కూడా ముందు పెడతా, అప్పుడు కోపం వస్తుందా? కాదు, రాదు. ఓకే, నైస్, సూపర్ సూపర్, ఆల్ ద బెస్ట్ జస్మిక. ఇలానే హ్యాపీగా ఇలానే మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. బ్రో ఫైనల్గా చెప్పాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? చిన్నిని ఎందుకు చూడాలి, సో దాని మొత్తం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి. ఇది అందరింట్లో జరిగే కథే. పిల్లలు ఉన్న వాళ్ళు, ఫ్యామిలీస్ ఎవరైనా పెళ్ళైన వాళ్ళు అందరూ చూడాల్సింది కదా. ఒక చిన్న ఉపయోగపడుతుంది, ఏదో ఒక పాయింట్ అయినా మీకు డెఫినెట్ గా కథలో ఉపయోగపడుతుంది, పిల్లలు ఎలాగ సఫర్ అవుతున్నారు అనే విషయం. థ్యాంక్ యూ బ్రో, మీరు మా స్టూడియోకి వచ్చి చాలాసేపు టైం స్పెండ్ చేశారు, చాలా విషయాలు అయితే చెప్పారు. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలని. మీరు కూడా జస్మిక ఇలానే హ్యాపీగా ఉండి చాలా సీరియల్స్ చేస్తూ ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇలానే మా స్టూడియోకి రావాలి అని కోరుకుంటూ మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను బ్రో. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, జస్మిక గారు, డైరెక్టర్ ఆనంద్ గారు అయితే చాలా విషయాలు అయితే చెప్పారు కదా. ఆనంద్ గారు చాలా స్ట్రగుల్ పడి ఫైనల్గా అయితే ఒక ఆర్ట్ ఫిలింతో ముందుకు రాబోతున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా ఎంతోమంది ముందుకు రావాలని కోరుకుంటూ, సో జస్మిక ఎన్నో సీరియల్స్ చేస్తూ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మా ఎస్ఆర్ టీవీ నుంచి అయితే ఎస్పెషల్గా జస్మిక చాలా ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇలానే కంటిన్యూగా సీరియల్స్ చేస్తూ ప్రజలకి చాలా దగ్గర అవ్వాలని కోరుకుంటూ, సో వీళ్ళిద్దరికైతే ఆల్ ద బెస్ట్ చెప్పేశానండి. సో చూస్తూనే ఉండండి ఎస్ఆర్ టీవీ.